గుడ్ బై జూన్ ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఇలాంటి మూవీస్ చూడడానికి నాకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీకు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉండదు. అంటే 100కి ఒక 10 మందికి ఉంటుంది అనుకోండి. ఇలాంటి మూవీస్ రివ్యూస్ చేస్తున్నప్పుడు కూడా వ్యూస్ అయితే ఏమీ రావు. కానీ తప్పదు, ఛానల్ ఉంది కాబట్టి. కానీ నా చైల్డ్హుడ్ క్రష్ టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీలో కూడా ఒక మెయిన్ రోల్ చేసింది. మరి చూడాలి కాబట్టి చూసా. అంటే టైటానిక్ షిప్లో నుంచి దిగి ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఒక తాటిపైకి తీసుకురావడానికి కష్టపడుతున్నారన్నమాట. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలా ఉందో చెప్పేస్తాం. వీడియోకి ఒక లైక్ వేయండి. కష్టపడుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం. మరి మూవీ నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతిరోజు పండగ సినిమా గుర్తొచ్చింది భయ్య. మనది ఉంది కదా, అది హాలీవుడ్లో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎమోషన్స్ అయితే ఒకటే కదా, కానీ మనకి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. కాన్సెప్ట్ అయితే సేమ్. హాలీవుడ్లో కాబట్టి క్రిస్మస్ టైంలో జరుగుతూ ఉంటుంది అంతే. నాకైతే మూవీ ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ఇంకా బాగా తీసి ఉండాలి. కానీ కేట్ విన్స్లెట్ ఫస్ట్ డైరెక్షన్ పరంగా మేకింగ్ అంతా కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగానే చేసింది ఆవిడ. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఎక్కువైపోయింది, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. ఓవరాల్ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. అది కూడా ఎమోషనల్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు కేట్ విన్స్లెట్ డైరెక్షన్ ఎట్లా ఉంటుందో చూడడానికి వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అయ్యిద్ది. మిగతా వాళ్ళైతే ఇంకా స్కిప్ చేసుకోవచ్చు. జూన్ అలియాస్ హెలెన్ మిర్రర్ అనే తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఆమె పరిస్థితి విషమించడంతో దూరంగా ఉంటున్న ఆమె 4 పిల్లలు క్రిస్మస్ పండుగ సమయంలో ఇంటికి తిరిగి వస్తారు. చాలా కాలంగా విడివిడిగా ఉంటున్న ఆ తోబుట్టువుల మధ్య ఉన్న పాత గొడవలు, మనస్పర్ధలు ఆ సమయంలో మళ్ళీ బయటపడ తల్లిని కోల్పోబోతున్నామనే బాధలో ఉంటూనే తమ మధ్య ఉన్న విభేదాలను ఎలా పరిష్కరించుకుంటారు, మళ్ళీ ఆ కుటుంబం ఎలా ఒకటైంది అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సీన్స్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నారే సూపర్. కేక తురుము అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు అందరూ కూడా. ఆ తల్లి హెలెన్ మిర్రర్ యాక్టింగ్ అయితే అద్భుతం. ఫ్యామిలీ విలువలను, బంధాలను చాటి చెప్పి ఒక స్టోరీ అవ్వడం అయితే ప్లస్ పాయింట్స్. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం సినిమా స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్ అయితే ప్రిడిక్టబుల్గానే ఉంటాయి. ఫైనల్గా గుడ్ బై జూన్ అనేది ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా. యాక్షన్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశించే వారికి మాత్రం ఇది నచ్చకపోవచ్చు. కానీ ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వారికి, కుటుంబంతో కలిసి చూడాలనుకున్న వారికి ఇదొక మంచి ఆప్షన్. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఇష్టపడితే వాళ్ళకి ఈ రివ్యూ షేర్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.